బాహుబలి 3 పై క్లారిటీ ఇచ్చిన జక్కన్న. బాహుబలి ది ఎటర్నల్ వార్ కి అంతా సిద్ధం. 150 కోట్ల బడ్జెట్ తో సరికొత్త ప్రపంచం సృష్టించనున్న రాజమౌళి. ఇంతకీ బాహుబలి పార్ట్ 3 ఎప్పుడు రాబోతుంది? రీ రిలీజ్ ఎపిక్ లో జక్కన్న చూపించే ఆ సర్ప్రైజ్లు ఏంటి? హావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు రెండు ఒకే సినిమాగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి ది ఎపిక్ టైటిల్తో అక్టోబర్ 31న భారీ ఎత్తున థియేటర్స్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దాదాపు 5.5 గంటల డ్యూరేషన్ ఉన్నటువంటి రెండు పార్ట్స్ని కలిపి 3 గంటల 43 నిమిషాల సినిమాగా ఎడిటింగ్ చేసి సరికొత్తగా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. అయితే గతంలోనే బాహుబలి పార్ట్ 3 ఉంటుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఫ్యాన్స్ కూడా బాహుబలి పార్ట్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బాహుబలి ఎపిక్ ప్రమోషన్స్లో భాగంగా రాజమౌళి బాహుబలి 3 పైన ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. బాహుబలి ఫ్రాంచైజీలో పార్ట్ 3 కూడా ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. రాజమౌళి సైతం గతంలో బాహుబలి 3 ఉంటుందనే విషయం చెప్పారు. బాహుబలి ది ఎపిక్ మూవీ ఎండింగ్లో బాహుబలి 3 అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని, టీజర్ కూడా ప్రదర్శిస్తారని కూడా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై రాజమౌళి రియాక్ట్ అయ్యారు. ప్రభాస్, రాణాలతో కలిసి చేసినటువంటి ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాహుబలి ది ఎటర్నల్ వార్ పై ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చారు. రాజమౌళి మాట్లాడుతూ బాహుబలి ది ఎపిక్ లో సర్ప్రైజ్ ఉండబోతుందని ఆడియన్స్ అనుకుంటున్నారు. బాహుబలి ది ఎటర్నల్ వార్ టీజర్ వస్తుందని, అది బాహుబలి 3 అనౌన్స్మెంట్ అని కూడా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి అది బాహుబలి 3 గురించి కాదు, కానీ బాహుబలి వరల్డ్కి కొనసాగింపుగా ఉంటుంది. ఇది ఒక యానిమేషన్ ఫిలిం. మేము గతంలో అమెజాన్లో రిలీజ్ చేసింది 2D యానిమేషన్. ఇప్పుడు బాహుబలి ది ఎటర్నల్ వార్ అత్యున్నత స్థాయిలో రూపొందిస్తున్న 3D యానిమేషన్ మూవీ అని కూడా అన్నారు. అయితే అల్టిమేట్గా బాహుబలి 3 అనేది ఉంది. దానికంటే ముందు ఏం చేయాలని నిర్మాత శోభు యార్లగడ్డ ఆలోచిస్తూ ఉండేవారు. ఏం చేద్దామనే ప్రయత్నాల్లో ఉండగా ఇషాన్ శుక్లా అనేటువంటి ఒక టాలెంటెడ్ యానిమేషన్ డైరెక్టర్ వచ్చారు. బాహుబలి ప్రపంచాన్ని ఎలా వివరించవచ్చు అండ్ విస్తరించవచ్చు, ఇంకా ఏం చేయవచ్చు అనేటువంటి స్టోరీ ఐడియా చెప్పారు. బాహుబలి క్యారెక్టర్స్తోనే విభిన్నమైనటువంటి కథ సిద్ధం చేశాడు. ఆ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. 2.5 ఏళ్లుగా ఆ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నారు. 120 కోట్ల బడ్జెట్తో 3D యానిమేషన్ మూవీగా చేస్తున్నట్లు కూడా శోభు చెప్పాడు. పెద్ద పెద్ద స్టూడియోలు దీనికోసం వర్క్ చేశాయి. అలా రూపొందించినటువంటి బాహుబలి ది ఎటర్నల్ వార్ టీజర్ని బాహుబలి ది ఎపిక్ ఇంటర్వెల్లో ప్లే చేయబోతున్నామని రాజమౌళి రివీల్ చేశారు. 120 కోట్ల బడ్జెట్తో 3D యానిమేషన్ మూవీ చేశారంటే బాహుబలి ది ఎటర్నల్ వార్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని కూడా సినీ ఫ్యాన్స్ అందరూ కూడా భావిస్తున్నారు. ప్రభాస్ సైతం అన్ని కోట్లు ఖర్చు చేశారా, అన్ని కోట్లు తీశారా అని కూడా కొంచెం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అది బాహుబలి 1 కోసం ముందుగా ప్లాన్ చేసుకున్నటువంటి బడ్జెట్ అని నవ్వుతూ కూడా అన్నారు. సో బాహుబలి 3 టీజర్ లేదనే విషయం డెఫినెట్గా క్లారిటీ వచ్చేసింది. కాకపోతే అదే వరల్డ్లో యానిమేషన్ మూవీ వస్తుందని కూడా తెలిసి ఫ్యాన్స్ కొంచెం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ టైంలో యానిమేషన్ సినిమాలు కూడా 100 కోట్లు కలెక్షన్స్ రాబడుతున్నాయి కాబట్టి బాహుబలి ది ఎటర్నల్ వార్ కూడా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ క్రియేట్ చేసే అవకాశం ఉందని కూడా అందరూ భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా బాహుబలి పార్ట్ 3 ఉంటుంది. అది ఎప్పుడు? మహేంద్ర బాహుబలి రాజైన తర్వాత, దాని తర్వాత స్టోరీ ఎలా ఉంది అండ్ దాంట్లో వచ్చేటువంటి విలన్స్ ఏంటి, ఆ క్యారెక్టరైజేషన్స్ అండ్ దాని తర్వాత పరిపాలించే విధానం, ఇవన్నీ కూడా పార్ట్ 3లో చూడొచ్చు. బట్ అంతకంటే ఎక్కువగా అని కూడా మేకర్స్ రివీల్ చేశారు. కానీ ఇప్పుడు అప్పుడే అది అయ్యేలా లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభాస్ ప్రజెంట్ కల్కి 2898 AD పార్ట్ 2 చేస్తున్నారు, సలార్ పార్ట్ 2 చేస్తున్నారు అండ్ దాని తర్వాత స్పిరిట్ చేస్తున్నారు అండ్ దాని తర్వాత ప్రశాంత్ వర్మతో ఒక సినిమా అంటున్నారు, దిల్ రాజుతో ఒక సినిమా అంటున్నారు అండ్ దాని తర్వాత హోంబాలే ఫిలిమ్స్లో మరొక 3 సినిమాలు అంటున్నారు. బట్ ఈ 3 సినిమాల్లో ప్రశాంత్ వర్మ సినిమా ఉంటుందా ఉండదని పక్కన పెడితే, బట్ డార్లింగ్ లైనప్ చూస్తే డెఫినెట్గా ఇంకొక 6 to 7 years ఈజీగా పట్టే ఛాన్సెస్ అయితే లేకపోలేదు. సో అందుకోసమనే ఈ సినిమాని ఒక యానిమేషన్ ఫిలింగా తీసి అది ఎలా ఉండబోతుందని తెలిసి దాని తర్వాత పార్ట్ 3 అయితే ఉండొచ్చు. కానీ డెఫినెట్గా ఇప్పటంతలో అయితే బాహుబలి పార్ట్ 3 అయితే లేదు. బట్ ఫ్యాన్స్కి ఉన్నటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే డెఫినెట్గా యానిమేషన్ ఫిల్మ్ మాత్రం రాబోతుంది. లేటెస్ట్గా వచ్చినటువంటి మహావతార్ నరసింహ ఏదైతే ఉందో, ఆ మహావతార్ నరసింహ ఏ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఆబ్వియస్లీ గీతా ఆర్ట్స్కి కోట్లు కొల్లగొట్టిందనే చెప్పొచ్చు. కానీ ఇప్పుడు తీయబోయేటువంటి సినిమా డెఫినెట్గా మహావతార్ నరసింహ మహా అయితే చాలా తక్కువ బడ్జెట్లో ఖర్చు పెట్టి తీశారు. కానీ బాహుబలి అలా కాదు, దాదాపు 120 కోట్ల పైచులికే అయిందని కూడా ఏకంగా రాజమౌళి చెప్పారు. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా ఇది ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇది ఒక విజువల్ వండర్లా ట్రీట్ చేయాలని చేస్తున్నారు. బట్ కథకు డెఫినెట్గా సంబంధం ఉండదు. కానీ దాన్ని, ఆ బాహుబలి ఐడియాని అండ్ ఆ స్టోరీని దాన్ని ఇంకే ఏ విధంగా ఏ కోణంలో తీశారనేది తెలియాలంటే డెఫినెట్గా ఆ టీజర్ అనేది ఒకటి చూస్తే మాత్రం అర్థమవుతుంది. బట్ ఆ టీజర్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఆల్మోస్ట్ మహావతార్ నరసింహ కంటే కూడా కొంచెం హైప్ ఇచ్చే రేంజ్లో అయితే డెఫినెట్గా ఉందని తెలుస్తుంది. బట్ కాకపోతే అది ఇంకా
ఫైనలైజ్ అయ్యి దాని తర్వాత ఎపిక్లో ఆ ట్రైలర్ చూస్తే మాత్రం డెఫినెట్గా ఒక క్లారిటీ అయితే వచ్చే ఛాన్స్ అయితే లేకపోలేదు. బట్ బాహుబలి పార్ట్ 3 ఉంటుంది, కానీ ఇప్పుడప్పుడే ఉండదు. బట్ దాని తర్వాత చాలా టైం పడుతుంది. డెఫినెట్గా ఆ లోపు ఏదైతే ఆ 5-6 ఇయర్స్ గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో ఈ యానిమేషన్కి సంబంధించినటువంటి సినిమాలు అయితే వస్తుంది. సో డెఫినెట్గా అదొక యూనివర్స్ కాబట్టి కొంచెం కొంచెంగా దాన్ని ఎంతవరకైనా తీసుకెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే యాక్టర్స్తో పెద్ద పని లేదు, ఓన్లీ టెక్నికల్ టీమ్ తోటే కాబట్టి సో అలా రివీల్ చేయొచ్చు. ఎప్పుడైతే ఇక వాళ్ళ డేట్స్ అందరికీ కూడా అటు ప్రభాస్ది అండ్ దాని తర్వాత అనుష్క వీళ్ళందరికీ కూడా కొంచెం ఎప్పుడైతే డేట్స్ అడ్జస్ట్ అయ్యి దాని తర్వాత అదొక రూపు వస్తుందో అప్పుడు బాహుబలి పార్ట్ 3 ఉంటుంది. కానీ ఇప్పటింతలో అయితే లేదని చెప్పాలి. డెఫినెట్గా వస్తే ఇది ఒక 10 years ఆబ్వియస్లీగా పార్ట్ 3 అయితే 10 years పడుతుంది. కాకపోతే ఈ లోపు ఆ యానిమేషన్ ఫిల్మ్ ఎలా ఉంటుంది అండ్ దాని తర్వాత దీన్ని ఇన్స్పైర్ చేసుకొని దాని స్టోరీ విధంలో ఏదైనా మారుస్తారా లేదా తెలియాలంటే డెఫినెట్గా పార్ట్ 3 వచ్చేంత వరకు అయితే మనం వెయిట్ చేయాల్సింది. అంటే ఆల్మోస్ట్ ఇంకొక జనరేషన్ వరకు అయితే వెయిట్ చేయాల్సి. సో మరి బాహుబలి ది ఎటర్నల్ వార్ పై మీ ఒపీనియన్ ఏంటి అండ్ ఎపిక్ పై కూడా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి.